రీసెంట్గా జరిగిన స్పెషల్ పార్లమెంటరీ సెషన్లో ఎన్డీఏ గవర్నమెంట్ విమెన్స్ రిజర్వేషన్ యాక్ట్ని ఒక కవర్గా యూజ్ చేసి డీలిమిటేషన్ బిల్ని పుష్ చేసిందని అపోజిషన్స్ డౌట్ రైజ్ చేశాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న ఇండిపెండెంట్ జర్నలిస్టులు అవ్వచ్చు, లేదంటే పొలిటికల్ అనలిస్టులు అవ్వచ్చు, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు 90% అపోజిషన్కి ఫేవరబుల్గానే వీడియోస్ చేశారు. ఒకవేళ నిజంగా ఈ డీలిమిటేషన్ బిల్ ఇంప్లిమెంట్ అయితే మోదీ గారు సౌత్ సపోర్ట్ లేకుండా 2029 ఎలక్షన్స్ని మేనేజ్ చేయాలనుకుంటున్నారా? లెట్స్ అనలైజ్ ద కౌంటర్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. Hi, this is Navta. Welcome to National Diaries. 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ బ్యాక్ ఎండ్ ఉన్న స్ట్రాటజిక్ మోటివ్ని డీకోడ్ చేసే ముందర మనం ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. జనరల్గా ఇండియాలో సెన్సస్ అనేది ప్రతి 10 yearsకి జరిగే ఒక నేషనల్ ప్రాసెస్. 1951 నుండి 2011 వరకు ఈ సెన్సస్ అనేది ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా జరిగాయి. కానీ 2021లో పాండమిక్ వలన ఈ సెన్సస్ ప్రక్రియ అనేది జరగలేదు. అది మనందరికీ తెలుసు. భారతీయ రాజ్యాంగం ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే సెన్సస్ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని. పాపులేషన్ చేంజెస్ బేస్ చేసుకుని ఇటు లోక్సభ అటు స్టేట్ అసెంబ్లీస్లో సీట్లను రీఅడ్జస్ట్మెంట్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అంటే ఇంక్రీజ్ అయిన పాపులేషన్ని బేస్ చేసుకుని పొలిటికల్ రిప్రజెంటేషన్ అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేది రీడివిజన్ చేయడం గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. కానీ డీలిమిటేషన్ విషయంలో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ 1970sలో ఉంది. ఆ టర్నింగ్ పాయింట్ వల్ల ఇండియా 50 years పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా బ్యాక్ వెళ్ళిపోయింది. ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ 1971 సెన్సస్ని బేస్ చేసుకుని చేయాల్సిన డీలిమిటేషన్ ప్రాసెస్ని ఆపేశారు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బేస్ చేసుకుని 25 years వరకు డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారు. మీరు ఈ టైం లైన్ చూసుకుంటే ఇది ఎమర్జెన్సీ టైం. అప్పట్లో అపోజిషన్ లీడర్స్ని జైల్లో ఉంచడం, ప్రెస్కి ఫ్రీడమ్ ఆపేయడం అనేది జరిగింది. ఇది జస్ట్ ఒక పొలిటికల్ మూవ్ లాగా కనిపించకూడదని దానికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వడానికి ఆర్టికల్ 368ని యూజ్ చేశారు. అప్పుడు చెప్పిన మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ని ఎఫెక్టివ్గా ఎగ్జిక్యూట్ చేసిన సౌత్, ఫెయిల్ అయిన నార్త్ మధ్య పాపులేషన్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గనక డీలిమిటేషన్ అనే ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ పెరిగిపోతాయని, దాంతోపాటుగా హై ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో ఉంది అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ చాలా ఉంది అని చెప్పి ఒక లాజికల్ రీజన్స్తో అప్పటి పబ్లిక్ని కన్విన్స్ చేశారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వము మళ్ళీ 25 years ఫ్రీజ్ని ఇంకొక 25 years ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 1976లో ఇందిరాగాంధీ గారు చెప్పిన ఈ నార్త్ అండ్ సౌత్ పాపులేషన్ డిఫరెన్సెస్ లాజిక్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఫాలో అయ్యారు. గవర్నమెంట్స్ మారిన నార్త్ అండ్ సౌత్ పాపులేషన్ డిఫరెన్స్ని ఎవరు సాల్వ్ చేయలేదు. ఈ ఫ్రీజ్ అనే ప్రాసెస్ని ఒక టెంపరీ రిలీఫ్ గానీ చూసారే కానీ ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది తీసుకురాలా. ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలని చూసింది. విమెన్స్ రిజర్వేషన్ అనే హిస్టారికల్ డెసిషన్ తో పాటుగా డికేడ్స్ గా పెండింగ్ లో ఉన్న ఈ డీలిమిటేషన్ ని ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ తో రిజాల్వ్ చేయాలి అని చూసింది. 2001లో పెట్టిన ఈ ఫ్రీజ్ 2026తో ఎక్స్పైర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే 1971 పాపులేషన్ బేస్ చేసే ప్రెసెంట్ పొలిటికల్ రిప్రజెంటేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. 1971లో మన భారతదేశంలో 54.8 కోట్లు ఉన్నారు. ప్రెసెంట్ 140 కోట్ల మంది ఉన్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారము ప్రతి సిటిజన్కి తగిన రిప్రజెంటేషన్ అనేది ఉండాలి. మరి ఈ డీలిమిటేషన్ ఫ్రీజ్ అనే ప్రాసెస్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి అగేన్స్ట్ గానే వర్క్ చేసిందని మనం చెప్పుకోవచ్చు కదా. డీలిమిటేషన్ బిల్ అనేది ఒక పొలిటికల్ మూవ్ లాగానే చూడకుండా ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గానే చూడాలి. కానీ లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ లేదా ప్రో అపోజిషన్ ఉన్న జర్నలిస్టులు అవ్వచ్చు, లేదంటే పొలిటికల్ స్ట్రాటజిస్టులు అవ్వచ్చు, పదే వీడియోలు చేసి ఈ డీలిమిటేషన్ అనే ప్రొసీజరే రాంగ్, యాంటీ కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా ఒక నెగిటివ్ నేరేటివ్ని పబ్లిక్లో బిల్డ్ చేస్తున్నారు. అపోజిషన్ 2 డౌట్స్ అయితే రైజ్ చేసింది. ఫస్ట్ డౌట్, విమెన్ రిజర్వేషన్ యాక్ట్ని కవర్గా యూజ్ చేసి డీలిమిటేషన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే నార్త్కి ఎక్కువ సీట్లు పెరిగి సౌత్కి తగ్గిపోవడం వల్ల ఫ్యూచర్ ఎలక్షన్స్లో బీజేపీ నార్త్ బెల్ట్ని స్ట్రాంగ్ చేసుకుని విన్ అవ్వాలని చూస్తుంది అనే ఒక హైపోథెటికల్ కాన్స్పిరసీ థియరీని స్ప్రెడ్ చేశారు. రెండో పాయింట్ ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ నిజంగానే విమెన్ సెంట్రిక్గా ఈ బిల్ని చేసింది అని అంటే ప్రెసెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ సీట్స్లో 33% అనేది విమెన్కి రిజర్వ్ చేయొచ్చు కదా అని క్వశ్చన్స్ చేశారు. కానీ వితౌట్ ఒక ప్రాపర్ ఫ్రేమ్ వర్క్ లేకోకుండా ఏ బిల్ని ఎలా పడితే అలా చేయకూడదు. ఒకవేళ 543 సీట్లో 33% విమెన్కి రిజర్వ్ చేస్తే ప్రెసెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి ఖచ్చితంగా భయం పుడుతుంది. ఎవరు కూడా వాళ్ళ సీట్ని వాళ్ళు వదులుకోవాలని చూడరు కదా. దీనివల్ల పొలిటికల్ పార్టీస్లో హై డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇదంతా పొలిటికల్ పార్టీస్ యొక్క ఇంటర్నల్ మ్యాటర్ అనుకోండి. కానీ 2023లో విమెన్స్ రిజర్వేషన్ బిల్ని ఫామ్ చేసినప్పుడు క్లాస్ 5లో క్లియర్గా రాసుంది ఈ 33 రిజర్వేషన్ అనేది డీలిమిటేషన్ అనే ప్రాసెస్ పూర్తయిన తర్వాతే ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అవుతుంది అని.
అప్పుడు ఫేవరబుల్గా ఓట్ వేసిన అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు ఆ డీలిమిటేషన్కి ఎందుకు ఎగెయిన్స్ట్గా డిజల్యూషన్ పాస్ చేశారు అంటే అప్పుడు ఎంపీస్ చదవలేదా? చాలామంది జర్నలిస్టులు ఏం చెప్తున్నారు అని అంటే లూప్ హోల్ పెట్టారు లేదంటే లింక్ చేసి ఉంచారు అని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. ఈవెన్ మనకి ఇంటర్నెట్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది యాక్ట్. జస్ట్ నోట్ దిస్ పాయింట్, క్లాస్ 5లో క్లియర్గా రాసుంది. అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా డీలిమిటేషన్ అనేది జరగాల్సిందే. డెమోక్రాటిక్ కంట్రీలో ఖచ్చితంగా ఒక ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా ఏ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయరు. అలా జరగకే స్వలాభం కోసం కాన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీని యూజ్ చేసుకుని యాక్ట్స్ ఫామ్ చేయడం వల్ల నిజంగానే దేశం బ్యాక్ వెళ్ళింది. ఎగ్జాంపుల్, ఎమర్జెన్సీలో చేసిన డీలిమిటేషన్. అపోజిషన్ ఎంపీ వేణుగోపాల్ గారు అమిత్ షా గారికి ఒక స్ట్రైట్ క్వశ్చన్ వేశారు, విచ్ ఈజ్ లాజికల్లీ వ్యాలిడ్. ఏం క్వశ్చన్ వేశారంటే, ప్రతి రాష్ట్రంలో 50% సీట్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? అప్పుడు వెంటనే అమిత్ షా గారు, ఎస్ మేము రెడీగానే ఉన్నాము, మాకు ఒక 1 hour టైం ఇవ్వండి, నేను అమెండ్ చేసి ఆ కాపీస్ అన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తాను, అప్పుడు డీలిమిటేషన్ బిల్ని పాస్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా అని. Are you ready to dealing the delimitation process along with the women reservation? Number 1. Number 2, if you are ready to include the number of seats in each state by legislation by 50%, these two things, are you ready? वेणुगोपाल जी ने 2 शार्प क्वेश्चन पूछे और 50% सीटें बढ़ाई जाएगी, उसको बिल में शामिल करने के लिए ऑफिशियल अमेंडमेंट लाने के लिए तैयार हो? हाँ जी, मैं तैयार। 1 घंटा आप सदन स्थगित कर दीजिए, 1 घंटे में मैं मेरा ऑफिशियल अमेंडमेंट मेरे पास में तैयार है, जेरोक्स कराकर सभी सदस्यों को सर्कुलेट कर दूंगा, क्योंकि हमें 50% सीट बढ़ानी है, हमें कुछ छिपाना नहीं है, हमें कोई चोरी करनी नहीं है. అయినా సరే నో చెప్పారు మన అపోజిషన్ ఎంపీస్. ఈ కాన్వర్సేషన్ మధ్యలోనే అఖిలేష్ యాదవ్ గారు మాకు మీ మీద నమ్మకమే లేదు అన్నారు. మరి నమ్మకమే లేనప్పుడు ఎందుకండి క్వశ్చన్స్ అడగడం? ప్రజెంట్ 2026 సెన్సస్ అనేది జరుగుతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఫామ్ చేస్తారు. అప్పుడు ఫర్ షూర్ సౌత్ ఇండియాకి మాత్రం ఖచ్చితంగా సీట్లు తగ్గుతాయి. సౌత్ లో ఉన్న వన్ ఆఫ్ ద స్టేట్స్ ఆంధ్రప్రదేశ్. ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న రీజనల్ పార్టీస్ టీడీపీ, జనసేన కూడా డీలిమిటేషన్ బిల్ కి సపోర్ట్ ఇచ్చారు. ఈవెన్ మన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ డీలిమిటేషన్ బిల్ ని సపోర్ట్ చేశారు. ఆయన ట్వీట్ లో క్లియర్ గా ఉంది, 50% సీట్స్ అనేది ఇప్పుడు గనక మీరు వదులుకుంటే డీలిమిటేషన్ ఫామ్ అయిన తర్వాత ఖచ్చితంగా సౌత్ స్టేట్స్ కి నష్టం వస్తుంది అని చెప్పారు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎన్డీఏ వచ్చినా, యూపీఏ వచ్చినా, లేదు అని అంటే థర్డ్ ఫ్రంట్ వచ్చినా ఈ డీలిమిటేషన్ ప్రొసీజర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇఫ్ ఇన్ కేస్ ఈ రిస్క్ మేము తీసుకోవాలనుకోవట్లేదు అనుకుంటే మళ్ళీ ఫ్రీజ్ అనే ఒక పాయింట్ తీసుకుని ఎక్స్టెండ్ చేస్తారు అనుకోండి. ఆల్రెడీ మనం 50 years బ్యాక్ వెళ్ళిపోయాం, మళ్ళీ ప్లస్ 25 years అంటే 75 years బ్యాక్ వెళ్ళిపోతున్నట్టే. మళ్ళీ ఎగ్జాక్ట్ గా 25 years తర్వాత కూడా ఇదే డిబేట్ జరుగుద్ది. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ చెప్పండి. జై హింద్.